ఫ్రెండ్స్ కరెక్ట్గా మార్నింగ్ 8 AM షాప్ మూసి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ రెడీ అవ్వడానికి. సో రెడీ అయ్యి నీట్గా సెంటు కొట్టుకొని టిఫిన్కి బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ రాకీ బాయ్ వచ్చాడు. సో బండి ఎక్కాను, ఇద్దరం బయలుదేరాము టిఫిన్కి. ఎక్కడ తిందామా అని చూస్తే ఒంగోలు బైపాస్ వచ్చాము. తిరిగి మొత్తానికి ఒక చోటకు వచ్చాము. పల్లీ చట్నీ నెంబర్ 1గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్స్ అయితే మెయిన్గా యాంబియన్స్ చాలా బాగుంటుంది, అలాగే మెయింటెనెన్స్ బాగుంటుంది, క్లీనినెస్ బాగుంటుంది. ఫుడ్ ఐటమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. క్వాంటిటీ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో మనోడు మెనూ చూసి కొన్ని ఐటమ్స్ చెప్పాడు. ముందుగా నెయ్యి ఇడ్లీ తెప్పించాడు, నెయ్యి కారం ఇడ్లీ, చట్నీలు, సాంబార్ ఇచ్చారు. అలాగే దోశ చెప్పాడు, గీ కారం దోశ విత్ సాంబార్ అండ్ 3 చట్నీస్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది దోశ అయితే, చూడడానికైతే సూపర్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా తినడం స్టార్ట్ చేశాను. దోశ చిన్నగా తింటున్నాను. అప్పుడప్పుడు వస్తుంటాం మేము చాలా రెగ్యులర్గా. మా ఫ్రెండ్ తెలుసుగా, ఆయన తీసుకొస్తుంటాడు. ఒక ఆయన పెద్ద ఆయన తీసుకొస్తుంటాడు మమ్మల్ని సాయంత్రం పూట. సో ఈసారి అయితే రాకీ బాయ్తో పాటు వచ్చాను. ఎక్కువగా సాయంత్రం వస్తుంటాను, కాకపోతే ఈసారి మార్నింగ్ టైం వచ్చాను. చాలా స్పెషల్గా ఉంది నాకైతే. సో తర్వాత నెయ్యి ఇడ్లీలో లైట్గా సాంబార్ వేసుకున్నాను. సో అట్టుంటుంది టేస్ట్ చూద్దామని కారంతో. సో ఇంకా చూశాను, ఓకే బాగుంది. ఇంకా మనం తర్వాత ఇంకా చట్నీ స్టార్ట్ చేసాము. సో తర్వాత ఇంకా చట్నీతో నంచుకొని తింటున్నాను. సో సాంబార్ అయితే ఓకే ఫ్రెండ్స్, కానీ చట్నీతో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కారము నెయ్యి చట్నీ అదిరిపోయింది. సో ఇడ్లీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చట్నీతో అయితే. తర్వాత మా వాడు వాటర్ బాటిల్ తెప్పించాడు. తర్వాత ఇంకా తెప్పించాము మేము దోశ ఐటమ్స్. సో దోశలో 2 వెరైటీస్ చెప్పాము. ఉప్మా దోశ చెప్పాము. సో ఉప్మా దోశ తింటే ఇంకా ఫుల్గా కడుపు నిండిపోద్ది ఇంకా. సో బాగా ఎక్కువ ఉప్మా వేసాడు. ఇంకా మన రాకీ బాయ్ అయితే రవ్వ దోశ ఆర్డర్ పెట్టుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, రవ్వ దోశ ఎట్టుందో చూసారుగా, సూపర్ ఫ్రెండ్స్. రవ్వ దోశ అయితే చూడడానికి సూపర్గా ఉంది, ఇంకా తింటే అయితే ఇంకా నెక్స్ట్ లెవెలే. సో నేనైతే ఉప్మా దోశ తీసుకున్నాను, మనోడైతే రవ్వ దోశ తింటున్నాడు. సో ఉప్మాలో నీట్గా నంచుకొని తింటున్నాను చట్నీ. సో 3 చట్నీలు బాగున్నాయి. పల్లి చట్నీ బాగుంది, ఎర్ర చట్నీ టమాటా చట్నీ బాగుంది, అల్లం చట్నీ బాగుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కలుపుకొని తింటే డబల్ ఇంకా సూపర్గా ఉంది అసలు. ఉప్మా కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనోడు రవ్వ దోశ తింటున్నాడు చిన్నగా. సో ట్రై చేశాడు 2-3 ఐటమ్స్. సో మనోడు అప్పుడప్పుడు వస్తుంటాడు మనతో పాటు వీడియోలకి. మనోడు తెలుసుగా మీకు. సో మంచి ఎక్స్పర్ట్. ఇంకా బిల్ వచ్చేసింది ఫ్రెండ్స్, కట్టేసాము. ఇంకా లాస్ట్ ఇంకో సెల్ఫీ తీసుకున్నాము. ఇంకా బయలుదేరాము పల్లి చట్నీ నుంచి. నీట్గా కడుపు నిండా తిన్నాము టిఫిన్ పొద్దున్నే. బాగున్నాయి ఫ్రెండ్స్ టిఫిన్స్. సో మీరు కూడా వచ్చి ట్రై చేయండి. మార్నింగ్ పూట కూడా బాగుంటాయి టిఫిన్స్ ఇక్కడ పల్లి చట్నీ ఫ్రెండ్స్. ఇంకా మన షాప్ దగ్గరికి వచ్చాను. తాళంబర చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. హెవీ తాళంబర ఫ్రెండ్స్. ఇది వస్తే 4 తాళాలు ఉంటాయి. ద బెస్ట్ తాళంబర ఫ్రెండ్స్. ఎంత గట్టిగా ఉంటుంది అంటే, ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్. 4 తాళాలు వస్తుంటాయి. సో మెయిన్గా ఇంట్లో 4 ఉంటే వాడుకోవచ్చు 4 తాళాలు. ప్రతి తాళంబరకి 2-3 వస్తాయి. ఈ తాళంబరకు మాత్రం 4 వస్తుంటాయి. మంచి క్వాలిటీ.